నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. సైకాలజీ అంటే మనస్తత్వశాస్త్రం గురించి మనందరికీ కొంత అవగాహన ఉంటుంది. కాని మనం సైకాలజీ అని పిలిచే ఈ శాస్త్రం నిజానికి ఒక అసంపూర్ణమైన కథ అయితే, మన మనసు గురించి మనకు తెలిసిన విషయాల్ని మళ్లీ ఓసారి ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మనం సరిగ్గా అదే పని చేయబోతున్నాం. మొట్టమొదట ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. పుస్తకాల్లో మనం చదువుకునే సైకాలజీ నిజంగా అందరికీ వర్తిస్తుందా? అంటే అది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి మనస్తత్వానికి, ప్రతి సంస్కృతికి సరిపోతుందా? ఈ ఒక్క ప్రశ్నే మన ఇవాల్టి చర్చకు పునాది. చూడండి, మనం తరచుగా వినేది ఒకే కథ. కానీ ఒకే కథకు కొన్ని పరిమితులుంటాయి కదా. అది మనకు మొత్తం చిత్రాన్ని చూపించదు. ఒక వక్రీకరించిన దృక్పథాన్ని, అంటే ఒక స్క్యూడ్ పర్స్పెక్టివ్నిస్తుంది. సైకాలజీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ సైకాలజీ ఉంది కదా, దాని రీసెర్చ్ అంతా ప్రపంచ జనాభాలో చాలా చిన్న భాగంపై ఆధారపడి ఉంది. చెప్పాలంటే ఎక్కువగా వెస్టర్న్, బాగా చదువుకున్న, ఇండస్ట్రియల్, ఇంకా ధనిక దేశాల ప్రజలపై చేసిన ప్రయోగాల నుంచే మనకు తెలిసిన సైకాలజీ వచ్చింది. వాళ్ల మీద చేసిన ప్రయోగాల ఫలితాల్ని తీసుకొచ్చి వాటిని ప్రపంచంలో ఉన్న అందరికీ అప్లై చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ సమస్య వెనక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదే ఎథ్నోసెంట్రిజం. తెలుగులో చెప్పాలంటే స్వసంస్కృతి శ్రేష్ఠత అనే ఒక రకమైన భావన. అంటే ఒక వ్యక్తి తన సొంత సంస్కృతికి చెందిన విలువలు, ప్రమాణాలే గొప్పవని నమ్ముతూ వేరే సంస్కృతులను తక్కువగా అంచనా వేయడం. మనకు తెలియకుండానే సైకాలజీలో ఈ పక్షపాతం చొచ్చుకుపోయింది. ఉదాహరణకు ఈ స్లైడ్ చూడండి. ఎంత ఆసక్తికరమైన తేడా ఉందో! పాశ్చాత్య సంస్కృతుల్లో వ్యక్తిగత విజయం, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడటం, నేరుగా మాట్లాడటం, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రపంచంలోని చాలా ఇతర సంస్కృతుల్లో సమూహ సామరస్యానికే పెద్దపీట వేస్తారు. అందరూ కలిసి ఉండటం, ఒకరిపై ఒకరు ఆధారపడటం ముఖ్యం. మరి ఇంత భిన్నమైన దృక్పథాలున్నప్పుడు ఒకే సైకాలజీ ఇద్దరికీ ఎలా న్యాయం చేస్తుంది? ఈ కోట్ చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తుంది. పాశ్చాత్య సైకాలజీని పునః పరిశీలించడం అంటే దాని పూర్తిగా పక్కన పెట్టేయడం కాదు, దాన్ని అనేక దృక్కోణాలలో ఒకటిగా గుర్తించడం. అంటే మన లక్ష్యం విమర్శించడం కాదు, మన అవగాహనను మరింత విశాలం చేసుకోవడమే. సరే, సమస్య గురించి మాట్లాడుకున్నాం. మరి పరిష్కారమేంటి? మానవాళి మొత్తాన్ని నిజంగా ప్రతిబింబించే ఒక మనస్తత్వ శాస్త్రాన్ని మనమసలు ఎలా నిర్మించగలం? ఇప్పుడు ఆ దిశగా వెళ్దాం. ఇక్కడే మన కథలోకి ఒక కొత్త ఆలోచన వస్తుంది. అదే గ్లోబల్ కమ్యూనిటీ సైకాలజీ. ఇది ఒక కొత్త నమూనా, మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక కొత్త దృక్పథం. అసలు గ్లోబల్ కమ్యూనిటీ సైకాలజీ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది వ్యక్తులను, సమూహాలను వాళ్ల సొంత సాంస్కృతిక, సామాజిక పరిస్థితుల్లో అధ్యయనం చేసే ఒక పద్ధతి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల జ్ఞానాన్ని ఒక చోట చేర్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. బాగుంది, మరి ఈ విధానం ఆచరణలో ఎలా పనిచేస్తుంది? ఇది సైకాలజీని దాని చుట్టూ ఉన్న పర్యావరణంతో కలిపి ఎలా అర్థం చేసుకుంటుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ గ్లోబల్ అప్రోచ్లో 3 ముఖ్యమైన సూత్రాలున్నాయి. మొదటిది సాంస్కృతిక సందర్భాన్ని స్వీకరించడం. రెండవది ఒక సిస్టమ్స్ ఓరియంటేషన్, అంటే వ్యవస్థల ఆధారిత దృక్పథాన్ని అలవర్చుకోవడం. ఇక మూడవది స్థానిక లేదా దేశీయ మనస్తత్వ శాస్త్రాలను, అంటే ఇండిజినస్ సైకాలజీస్ని ఏకీకృతం చెయ్యడం. మొదటి సూత్రం సాంస్కృతిక సందర్భం. మన ప్రవర్తన, ఆలోచనలు, మన ఎమోషన్స్ ఇవన్నీ మనం పెరిగిన కల్చర్ ద్వారా ఎంతగానో ప్రభావితమవుతాయని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ సందర్భమనేది ఏదో అదనపు విషయం కాదు, అది అత్యంత అవసరం. రెండవ సూత్రం సిస్టమ్స్ ఓరియంటేషన్. అంటే కేవలం ఒక వ్యక్తిని మాత్రమే చూడకుండా వాళ్లపై కుటుంబం, వాళ్లు నివసించే సమాజం, వాళ్ల సంస్కృతి, వీటి ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూడాలి. అప్పుడే మనకు ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఇక మూడవది ఇండిజినస్ సైకాలజీస్, అంటే స్థానికంగా, సాంప్రదాయంగా వస్తున్న మానసిక స్వస్థత పద్ధతులను గౌరవించటం, వాటినుంచి నేర్చుకోవటం. ఉదాహరణకు పాశ్చాత్య థెరపీలో ఆందోళనను తగ్గించటానికి ఒక వ్యక్తి ఆలోచనా సరళిని మార్చడంపై దృష్టి పెట్టొచ్చు. కాని
కొన్ని దేశీయ సంస్కృతులలో అదే ఆందోళనను తగ్గించడానికి సామూహిక ప్రార్థనలు చేస్తారు, కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకుంటారు, లేదా ప్రకృతితో మమేకమవుతారు. చూశారా, సమస్యను వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా చూస్తున్నారు. సరే, ఇదంతా బాగుంది. కానీ ఈ మార్పు ఎందుకు ఇంత ముఖ్యం? ఈ కొత్త సైకాలజీ అంటే ప్రపంచం కోసం ఒక సైకాలజీ ఉండటం వల్ల ఏముపయోగం? ఎందుకు ఈ మార్పు ఇంత అవసరం? ఈ ప్రపంచవ్యాప్త దృక్పథం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఒకటి, ఇది మరింత ప్రభావవంతమైన, ఆయా ప్రాంతాలకు సరిపోయే పరిష్కారాలను అందిస్తుంది. 2, సాంస్కృతిక పక్షపాతాన్ని, స్టీరియోటైపింగ్ని తగ్గిస్తుంది. 3, మానవాళి గురించి మరింత సంపూర్ణమైన, ఖచ్చితమైన విజ్ఞానాన్ని సృష్టిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టే మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే: మనం కేవలం ఒక వర్గం ప్రజల మనస్తత్వశాస్త్రం నుండి అందరి ప్రజల మనస్తత్వశాస్త్రం వైపు పయనించాలి. ఈ మార్పు సైకాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచనతో ముగిద్దాం. సైకాలజీలాగే ఇలాంటి ప్రపంచవ్యాప్త సాంస్కృతిక అవగాహనతో కూడిన దృక్పథం వల్ల మేలు పొందే ఇతర శాస్త్రాలు ఏముంటాయి? ఒక్కసారి ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.